ఇప్పుడు ముఖ్యంగా గురువు మనకు మిథున రాశిలోకి 365 రోజుల తర్వాత మిథున రాశిలోకి రాబోతున్నాడు. ఈ మిథున రాశిలోకి వచ్చినప్పుడు ఒక 4 రాశులు అద్భుతమైనటువంటి యోగం కలిగి వారికి బాగా సంపాదించే యోగ్యత కలగబోతుంది. దాంట్లో కుంభరాశి చూస్తే పంచమ స్థానం, అంటే కుంభరాశి నుండి 5వ స్థానంలో అనగా మిథున రాశి, అక్కడ గురువు ఉన్నాడు. 5వ స్థానంలో గురువు ఉండడం వలన కుంభరాశి వారికి ఏంటంటే ఏకదాటిగా ఘన విజయాలే. అంటే మీరు వ్యాపారంలో ఉన్నారా, ఉద్యోగంలో ఉన్నారా, విదేశాలలో ఉన్నారా, ఏదైనా మీకు ఇక నుంచి మాత్రం ఆ గురువు యోగించడం వలన మనకు మంచి అభివృద్ధి అనేది కూడా వస్తుంది. మనకు పూర్వ సామెత ఒకటి ఉంది, గురుబలం ఉంటే ప్రపంచాన్నైనా జయించవచ్చు. అలాంటి యోగ్యత కుంభరాశి వారికి కలిగిందండి. కాబట్టి ఈ మే 15th నుండి మీకు రాజయోగమే. నెక్స్ట్ లాభస్థానంలో సింహరాశి, అంటే లాభస్థానం నుండి మనకు సింహరాశి నుండి చూస్తే లాభస్థానంలో ఉన్నాడు గురువు. అది ఎక్సలెంట్ అన్నట్టు. అంటే మీకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి, సివిల్స్ కొడతారు, యూపీఎస్సి, నీట్. ఒక విధంగా చెప్పాలంటే ఆరోగ్యం చక్కబడడం, మంచి మంచి మనకు ఏదైనా దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్నాయనుకోండి, ఆ వ్యాధులకు నివారణ అనేది వస్తుంది. సరైన డాక్టర్ని కలుస్తారు, వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్తో మీకు అంతా క్యూర్ అయిపోతుంది. అది ఆరోగ్యపరంగానైతే సింహరాశి వారికి చాలా బాగుంటుంది. ఉద్యోగ పరంగా కూడా మంచి అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. తర్వాత మేషరాశి వారికి 3వ స్థానంలో గురువుకు వచ్చాడు. గురువు వస్తున్నాడు ఈ 15వ తారీఖు.